ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా కాచి కాపాడి సజీవులుగా మీ సన్నిధికి తోడుకొనిచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. మీ ప్రేమ, మీ తోడు, మీ సహాయము క్షేమంగా జరుగుతున్న మా జీవితాలు ఈ భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీ పనిలో, మీ సేవలో, మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని నిలువబెట్టుకుని మీ వాక్యం వినడానికి, మీ సన్నిధిని చూడడానికి మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి నిండు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం వినడానికి సిద్ధపడుతుండగా దేవా, మీ తోడు, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. చివరి వారం మనం విన్న అంశము పరిశుద్ధులు అనగానే క్రీస్తును సంపూర్ణంగా ఎరిగి, వాక్యం ద్వారా దేవుడి చిత్తాన్ని ఎరిగి, దేవుడి మనస్సును ఎరిగి, దేవుడి గురించి, దేవుడి యొక్క కీర్తి గురించి చెప్పే సత్క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ సత్క్రియలలో వారి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేవాడే పరిశుద్ధుడు అని చివరి వారు మీరు విన్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అంటే ఇండివిజువల్గా ఎవరికి వారు దేవుడి మనసు ఎరిగి, జన్మ పరమార్థము ఎరిగి, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి ఇష్టాన్ని, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి అని చివరి వారు మీతో చెప్పాను. చెబుతూ నేను చెప్పిన ఒక మాట ఏంటంటే, ఎవరికి వారుగా దేవుడిని ఎరగాలి, దేవుడి మనస్సు ఎరగాలి, దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం చేయాలి అని చెప్పాను. అది దేవుని ఎడల ప్రతి మనిషి చూపించవలసిన కృతజ్ఞత. దేవుడి సేవకు ఉపయోగపడటం, దేవుడి పనికి ఉపయోగపడటం, మన జీవితం ద్వారా సేవ అనేది ఎక్కడో ఒక మూల చిన్నదైనా ముందుకు కొనసాగటం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యత అని చివరివారు మీరు విన్నారు. చాలామంది ఎలా ఆలోచిస్తారు అంటే, దేవుడు కొరకు బ్రతకటం, దేవుడి కొరకు చేయటం అంటే అది అది పెద్దగా మనస్సులోకి తీసుకోలేరు. ఎందుకంటే నా కోసం నేను బ్రతకటంలో ఆనందం ఉంది, లేదా నన్ను ప్రేమించే వారికి, మా అమ్మకో, మా నాన్నకో, మా తమ్ముడికో, మా చెల్లికో, వాళ్ళకి ఏదైనా చేయటంలో ఒక సంతోషం ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది. దేవుడికి చేయడానికి, ఏమన్నా మన చుట్టుపక్కల ఉన్న వారికి చేయడానికి వచ్చే అంత సంతోషం దేవుడికి చేసేటప్పుడు, దేవుడికి ఇచ్చేటప్పుడు, లేదా దేవుడి కొరకు బ్రతికేటప్పుడు మనం అది పొందుకోలేకపోతాం. చాలామంది పొందుకోలేరు అది. అంటే ఎవరికైనా మనకి ఇష్టమైన వాళ్ళకి ఏదైనా చేస్తున్నప్పుడు వచ్చే ఆనందం, సంతోషం, దేవుడికి చేస్తున్నప్పుడు అదే ఫీల్, అదే ఆనందం, అదే సంతోషం మనం అనుభవించలేకపోవడానికి గల కారణం ఏంటంటే, మనకి ఎవరైతే ప్రేమ చూపిస్తున్నారో, మన ఎడల ఎవరైతే బాధ్యత కలిగి ఉన్నారో వాళ్ళకంటే 100 రెట్లు బాధ్యత, 100 రెట్ల ప్రేమ దేవుడు చూపిస్తాడు అన్న సంగతి సరిగా అర్థమైతే అందరికంటే ఎక్కువగానండి దేవుడి మీద ప్రేమ చూపిస్తాం, జీవితం ఆయనే అయ్యి బ్రతుకుతాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, భూమి మీద మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన మీద ప్రేమ చూపించే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మన ఇంట్లో ఉండే మన బంధాలు కావచ్చు, అందరికంటే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు అంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చాలా ఎక్కువ బాధ్యత మనుషులపైన దేవుడు చూపిస్తున్నాడు అని ఈరోజు మీరు వాక్యం ద్వారా అర్థం చేసుకుంటారు. కీర్తన గ్రంథం తీద్దాం ఒకసారి. దయచేసి అందరూ బైబిల్ జాగ్రత్తగా తీసుకోండి.
కీర్తన గ్రంథం 107వ కీర్తన చదువుదాం. 8వ వచనం అందరు తీసుకోండి. 107వ కీర్తన 8వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అన్నాడు. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుడట, తండ్రట, మనల కన్నా మన తండ్రి దేవుడట, ఆయన కృపను బట్టి అన్నాడు. చూసారా, ఆయన కృపను బట్టి అంటే నరుల పైన దేవుని కృప ఉంది. కృప అంటే ఏంటి చెప్పండి అర్థం? గివింగ్, ఇవ్వటం. మన మీద కృప చూపిస్తున్నాడు అంటే దేవుడు మనకేదో ఇస్తున్నాడట, మనకేదో ప్రతిదినము అనుగ్రహిస్తున్నాడట. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి అన్నాడు. చూడండి, నిజంగా ఈ పదం, ఒక్క పదం అర్థమైతే చాలు దేవుడి విలువ, దేవుడి యొక్క గొప్పతనం, మన ఎడల ఆయన పడుతున్న కష్టము, మన ఎడల ఆయన చూపిస్తున్న ప్రేమ, బాధ్యత, ఇవన్నీ మనకు అర్థమైపోతాయండి. ఇక్కడ ఒక పదాన్ని ప్రయోగిస్తున్నాడు చూడండి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి అన్నట్టు. అంటే మనుషుల కట్ట దేవుడట ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడట. ఆశ్చర్య కార్యాలు అనగానే అర్థం ఏంటి చెప్పండి? తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా మనకు అర్థమవుతుంది. ఆశ్చర్యకరాలు ఇంగ్లీష్లో చెప్పండి, వండర్స్ అండి. అంటే దేవుడు నరుడికి ఏం చేస్తున్నాడట? వండర్స్ చేస్తున్నాడట. ఇది చూడండి, ఒకసారి వండర్స్ అనగానే మన ఫీలింగ్ మారింది. నరుడికి దేవుడు వండర్స్ చేస్తున్నాడట, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడట. ఆ వండర్స్ని బట్టి, ఆ ఆశ్చర్య కార్యాలను బట్టి నరుడట దేవుడికి ఎప్పుడు ఏం చెప్పాలట? కృతజ్ఞత చెప్పాలట. ఇది మనం ఆలోచిద్దాం, ఇది బాగా ఆలోచిద్దాం. మీకు ముందు ఆశ్చర్య కార్యాలు అంటే అర్థం తెలియాలి లోతుగా. వండర్స్ అంటే అర్థం తెలియాలి. ఇప్పుడు మీకు తెలిసిన వరల్డ్ వండర్స్ ఉంటాయి కదా, ప్రపంచ వింతలు అంటారు. ఏంటవి చెప్పండి? మచ్చుకు ఒక 2-3 చెప్తే, చైనా గోడ ఒకటి ఉంటుంది, అంతేనా? అందులో మన భారతదేశానికి సంబంధించిన తాజ్మహల్ ఉంటుంది. కాబట్టి 2 ఆలోచిద్దాం. ఇంకా ఏవో ఉన్నాయి, ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటాయి. హ్యాంగింగ్ గార్డెన్ అని, తర్వాత ఈఫిల్ టవర్ అని పెడతారు, తీసేస్తూ ఉంటారు. మొత్తం మీద ప్రపంచంలో వింతలు అనేవి ఉన్నాయి, వండర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించిన తాజ్మహల్ ఏదైతే ఉందో, అది షాజహాన్ ముంతాజ్ కోసం కట్టిన సమాధి, అంతే కదండి తాజ్మహల్ అంటే. ఇక్కడ నేను ప్రశ్న అడుగుతాను, అసలు తాజ్మహల్ వండర్ ఎందుకని చెప్పండి? అలాంటి సమాధి మరొకటి లేదు కనుక. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ భార్య మీద అలాంటి ప్రేమ ఎక్కువైపోయి ఇంకొక తాజ్మహల్ కట్టేసాడు అనుకోండి, పాత తాజ్మహల్ వండర్ అవుతుందా? వండర్స్ లిస్ట్లో తీసేస్తారా? తీసేస్తారు. ఇంకో తాజ్మహల్ లేదు కనుక ఇప్పుడు తాజ్మహల్ ఏంటి చెప్పండి? ఇప్పుడు తాజ్మహల్ ఏంటి? వండర్ అండి. అంటే వండర్కి అర్థం ఏంటి? ఎవ్వరూ చేయలేనిది అదొకటి మాత్రమే ఉంటే అది ఏమవుతుంది? వండర్ అవుతుంది. చైనా కూడా ఎందుకు వండర్ అయిందంటే, ఇప్పటివరకు ఏ దేశము కూడా ఆ దేశం చుట్టూ గోడ కట్టుకోలేదు. చైనా ఒక్కడే కట్టుకున్నాడు, గోడ కట్టుకున్నాడు కనుక చైనా గోడ ఏమైందంటే వండర్ అయింది. ఇప్పుడు మన భారతదేశం చుట్టూ మనం కట్టేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు చైనా గోడ వండర్ అంటారా? అందరూ బాగా ఆలోచించాలి. అంటే ఆశ్చర్యము, వండర్ అంటే అర్థం ఏంటంటే, అలాంటిది మరొకటి లేనప్పుడు, అలాంటిది మరొకటి చేయలేనప్పుడు దాన్ని ఏమంటారు? వండర్ అంటారు. ఏమిటి ఇక్కడ నాకు ఈ వచనం అర్థమైనప్పుడు అండి మైండ్ పోయింది అసలు నాకు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యము అన్నడా, కార్యములు అన్నడా? అక్కడ బాగా చూడండి బైబిల్.
ఆశ్చర్య కార్యములు అన్నాడు అంటే ప్రతిరోజు మనిషికి దేవుడు చాలా వండర్స్ చేస్తున్నాడని అర్థం. అంతే కదండి? నరుడికి దేవుడు చాలా అద్భుతాలు చేస్తున్నాడని అర్థం, చాలా వండర్స్ చేస్తున్నాడని అర్థం. ఇప్పుడు మీరు ఈ వచనం బాగా ఆలోచిస్తానండి. కింద ఒక మాట ఉంటాడు చూడండి, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎలా అనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి గొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇది ఏమంటే ఇప్పుడు మాట్లాడుతాను, ఆశ్చర్య కార్యాలలో ఒకటట ఆకలితో ఉన్న ప్రాణాన్ని మేలుతో నింపటం అట. అంటే ఆకలి తీర్చటం కూడా వండరే అన్నాడు దేవుడు. ఇక్కడ ఆగాలి, ఇక్కడ ఆలోచించాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నేను చెప్పు మాటలను ఆలోచించుకొనుము అంటాడు బైబిల్లో. దేవుడి మాటలను ఏం చేయాలట? ఆలోచించుకోవాలట. ఇప్పుడు ఆకలి తీర్చడం వండర్ అండి, వండరా కాదా? ఆకలి మనం ఎలా తీర్చుకుంటాం చెప్పండి? ఆహారంతో ఆకలి తీర్చుకుంటాం. బాగా వినండి, ఆహారం ద్వారా నువ్వు ఆకలి తీర్చుకోవటం వల్ల దేవుడు దాన్ని కూడా ఒక వండర్ అన్నాడు. ఆకలి తీర్చుకోవటం వండర్ ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఉగాండాలో పడేసాడు అనుకోండి దేవుడు, ఆఫ్రికన్ కంట్రీస్లో పడేసాడు అనుకోండి, అక్కడ నీళ్లు దొరకవు, వర్షాలు రావు, ఆహారం దొరకదు. అప్పుడు మనం ప్రతిరోజు ఇక్కడ తినే భోజనం అక్కడ గుర్తొచ్చింది అనుకోండి మనకి, అప్పుడు ఆ భోజనం ఎలా కనిపిస్తుంది మనకి? ఎలా కనిపిస్తుంది? కొన్ని ఎలా చెప్తే మీకు అర్థం కాదు. వాళ్ళండి నాన్ వెజ్ తినాలి అంటే అడవుల్లోకి వెళ్ళిపోతారండి, ఓన్లీ కోతులు చింపాంజీలు ఉంటాయండి. ఒక్కరోజు ఒక కోతి దొరికిందంటే ఆనందం వాళ్ళకి. ఆ కోతిని పట్టుకొచ్చండి కాలుస్తూ కాలుస్తూ పచ్చి మాంసమే తినేస్తారు వాళ్ళు. నిన్ను ఒక సంవత్సరం అక్కడ పడేసిన తర్వాత హైదరాబాద్ బిర్యానీ గుర్తొస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఇది వండర్ అన్న విషయం అప్పుడు అర్థమవుతుందో తెలీదా? ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు అర్థం కాదు, ఎందుకంటే ఆర్డర్ ఇస్తే స్విగ్గీలో ఇంటికి వచ్చి పడుతుంది. ఏంటది? బిర్యానీ. మీకు అర్థమవుతుందా? మన ఆకలిని తీర్చడం దేవుడు మన ఎడల చేస్తున్న వండర్, అది అద్భుతం. అది ఓ మాట అడుగుతాను, ఇది వండర్ ఎలాగవుతుందండి అంటారేమో. ఒక 3-4 సంవత్సరాలు దేశం పైన వర్షం పడలేదు అనుకోండి, దేశానికి ఏమొస్తుంది? కరువు వస్తుంది. అప్పుడు మన ఆకలి తీర్చే కార్యక్రమాన్ని ఏ మనిషి అయినా చేయగలడా? కొన్ని ప్రభుత్వాలు చేయగలుగుతాయా? ప్రభుత్వాలు చేయలేనివి, మనుషులు చేయలేనివి మన ఎడల దేవుడు చేస్తున్నాడంటే అది వండరే కదా? మీరు చెప్పండి. ఏమంటే నేను చెప్తున్న మాట లోతుగా ఆలోచిస్తే కానీ మీకు అర్థం కాదు, పైన ఆలోచిస్తే అసలు అర్థం కాదు. మీ తాతల కాలానికి వెళ్ళిపోయి ఇప్పుడు మనం తిన్న భోజనం వాళ్ళు తిన్నారేమో అడగండి. తిన్నారా? వాళ్ళు తినలేదండి. మనం అనుభవిస్తున్న ఈ సౌఖ్యాలు ఏమండి, ఈ సదుపాయాలు, వసతులు వాళ్ళు అనుభవించారా? వాళ్ళకి లేవండి. వాళ్ళు ఇప్పటికీ వండర్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు మనం ఏదైనా చేస్తున్నాడు, మా చిన్ననాడు అయితే అని మొదలెడతారు వాళ్ళు. అంటే పాపం వాళ్ళు చాలా అనుభవించలేదు. ఇప్పుడు అన్నీ మనకి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ ఎవరి వల్ల మనకు అందుతున్నాయంటే దేవుడి వల్ల అండి. ఆకలి తీర్చడం వండర్ అన్నాడండి దేవుడు. ఎలాగ వండరో చెప్తాను. ఈరోజండి మనిషి తనకున్న మనసును బట్టి, తనకున్న అలవాట్లను బట్టి ఒక్కొక్కరునండి ఒక్కొక్క రకమైన ఆహారాన్ని ఇష్టపడతారండి. కొంతమందికి నాన్ వెజ్ ఇష్టం, కొంతమందికి కూరలు ఇష్టం, కొంతమంది ఆకుకూరలు ఇష్టం, కొంతమందికి సీ ఫుడ్ ఇష్టం. మనిషి ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి కదండి. ఇప్పుడు ఏ మనిషికి ఏ ఆహారం అవసరమో, ఏ మనిషి దేన్ని ఇష్టపడతాడో ముందుగానే గమనించిన తండ్రి ఈ మనిషికి అవసరమైనవి, ఇష్టమైనవి అన్ని ప్రకృతిలో పెట్టాడండి. ఇది వంటరా కదా చెప్పండి? ఇప్పుడు చాలామందికి వంకాయ కూర అంటే ఇష్టం. బాగా ఆలోచించాలి. వంకాయ కూర అంటే ఇష్టం అంటే నేను ఇష్టపడ్డాను కనుక వంకాయ కలిగిందా, నేను పుట్టక మునిపే వంకాయ ఉందా? మీరు ఆలోచించండి. ఇప్పుడు నాకు వంకాయ కూర అంటే ఇష్టం కనుక అమ్మో వీడు ఇష్టపడుతున్నాడని వంకాయ చేయలేదు దేవుడు. నువ్వు పుట్టక మునిపి నీ ఇష్టాన్ని ఎరిగి ప్రకృతిని ఏం పెట్టాడు? వంకాయ పెట్టాడు. ఇది వంట కదండి. వంకాయ కూర అలాగా ఇష్టపడిన వాళ్ళు ఆ కూర అలా తింటూ ఉంటే, వాడు ఆనందిస్తూ ఉంటే నిజంగానండి ఇవన్నీ వంటరు కదండి. ఎందుకంటే వంకాయ కూరను బాగా ఇష్టపడేవాడండి
వాడి దగ్గరికి ఏ కాయగూర అట్టుకొచ్చినా వాడు ఇష్టపడలేడు, ఇష్టంగా తినలేడు, సంతోషంగా తినలేడు దాన్ని. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి కాయగూరలు పెట్టామని కూడా తింటారా? తినలేరండి. అంటే ఇప్పుడు నాన్ వెజ్ అనేది బాగా వినండి, నాన్ వెజ్ అనేది జంతువుల నుండి వస్తుంది, పక్షుల నుండి వస్తుంది. ఇప్పుడు వాటిని చేసి దేవుడు ముందుగానే ప్రకృతిలో పెట్టాడు అంటే మీరు ఆలోచించాలి ఈ విషయం. వండర్స్ అనమాట ఇవన్నీ. మనకు అర్థం కాదు కానండి, మనం ఆలోచించుకోం. కానీ ఇవన్నీ దేవుడు మన ఎడల జరిగిస్తున్న వండర్స్, ఇవన్నీ అద్భుతాలు. ఇవన్నీ ఆకలి తీర్చడం అద్భుతం అండి. ఆకలి తీరడం అద్భుతమో కాదో ఏమంటే 3 పూటలు చక్కగా భోజనం తింటాం మనకు అర్థం కాదు. కానీ రోడ్డు పక్కన భోజనం లేక అల్లాడిపోతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సడన్గా మనం భోజనం పెట్టగానే ఎలా తింటారు చెప్పండి? ఎంత ఇష్టంతో తింటారు, ఎంత స్పీడ్గా తినేస్తారు వాళ్ళు మంచి భోజనం దొరకగానే. అంటే ఈరోజు నువ్వు 3 పూటలు అలాంటి మంచి భోజనం తింటున్నావు, చక్కగా నిద్రపోతున్నావు, హాయిగా ఉన్నావు అంటే దేవుడు మన ఎడలు ఏం చేస్తున్నాడట? వండర్స్ అటండి. మనం పీల్చుకునే గాలి ఒక వండరు, మనం త్రాగే నీళ్లు వండరే, మనం ఉంటున్న ఈ భూమి వండరే, పైన ఉన్న ఆకాశము వండరే, తింటున్న తిండి కూడా వండర్సే. ఇవన్నీ దేవుడు మనుషుల ఎడలు జరిగిస్తున్న ఆశ్చర్య కార్యాలట. ఏమన్నా మీరు దేన్ని ఆలోచించండి, అక్కడ ఒక 10-15 నిమిషాలు ఆగిపోవాలి మనం. భూమి గురించి చెప్పాను నేను చాలాసార్లు. భూమి శూన్యంలో వేలాడబడుతుంది, వేలాడబడుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి లోపలికి తవ్వుకుంటూ వెళ్ళిపోతానండి, లావా అంతా మరుగుతున్న అగ్ని. అసలు విచిత్రం ఏంటంటే భూమి ఇప్పటికీ లోపల అంత భయంకరమైన లావాన్ని పెట్టుకుని పైన సెలయేర్లు కానీ పైన భూమి కానీ అంత చాలా స్మూత్గా చల్లగా ఎంత ప్రజెంట్గా ఉంటుంది పైన. కానీ లోపలికి వెళ్ళేసరికి ఏముంటుంది? అగ్ని. లోపల అగ్ని, పైన చల్లదనం. ఎంత బాగుంది చూసారా? ఎంత టెక్నాలజీ దేవుడు వాడాడు చూడండి భూమి విషయంలో. అలా సముద్రాలను, అగ్ని పర్వతాలను, కొండలను, సెలయేర్లను, మనుషులను అందరినీ మోసుకుంటూ స్పీడ్గా పరిగెడుతున్న ఈ భూమి ఎప్పుడైనా జర్కులు ఇవ్వటం కానీ మనకి ఎప్పుడైనా అనిపించిందా? భూమి ఎప్పుడైనా అలా తిరుగుతున్నప్పుడు చిన్న జర్కిచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటి? మన మేడలు వచ్చి కింద పడుకుంటాయి. అంతే కదండి. ఇప్పుడు మన హైదరాబాద్లో 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టేస్తున్నారు. ఇప్పుడు ఇలా ఎందుకు నిలబడింది భూమి అంటే, భూమి ఎప్పుడు భూమి మీద అవి ఎందుకు నిలబడ్డాయి అంటే, భూమి ఎప్పుడు కూడా అలా స్మూత్గా తిరిగేస్తుంది కనుక అవి అలా నిలబడ్డాయి. మీకు అర్థం కావాలంటే, స్పీడ్గా వెళుతున్న బస్సులో డ్రైవర్ సడన్గా బ్రేక్ కొట్టాడు అనుకోండి, సీట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఎందుకు పడ్డారు చెప్పాలి? ముందుకు ఎందుకు పడిపోయారు? వేగంగా వెళుతున్నప్పుడు సడన్గా బ్రేక్ పడితే ఫిజిక్స్ తెలుసు కదా మీకు. ఆ వేగం ఎప్పుడైతే సడన్గా ఆగిపోయిందో సీట్లో ఉన్నవాడు ఆటోమేటిక్గా కింద పడిపోతాడు, ముందు పడిపోతాడు. అదే కదండి యాక్సిడెంట్లు అయినప్పుడు కాళ్ళు ఇరిగిపోవడానికి, చేతులు ఇరిగిపోవడానికి, తలకి గాయాలు తగిలేయడానికి కారణం ఇదే. సడన్గా వెళుతున్న బస్సుకి ఏదో అడ్డొచ్చేసింది, బస్సు సడన్గా ఆగిపోయింది, ఇప్పుడు ముందుకెళ్ళిపోయి గుద్దేసుకుని కొట్టేసుకుంటాడు. ఇప్పుడు ఇలా తిరుగుతున్న భూమికి ఏదైనా అడ్డొచ్చి సడన్ బ్రేక్ అట్టదనుకోండి, మీరు ఒకసారి ఊహించండి, భూమికి సడన్ బ్రేక్ పడితే ఏం జరుగుతుంది? సముద్రం అంతా మన ఇంటి ముందు ఉంటుంది, అంతే కదండి. మేళ్ళన్నీ కింద పడుకుంటాయి. అసలు ఊహించుకుంటేనే భయం వేస్తుందండి. భూమి తిరుగుతున్న భూమికి సడన్ చిన్న బ్రేక్ ఇచ్చినా, చిన్న ఏమండి సడన్గా ఆగిపోయినా, లేదంటే ఆ స్పీడ్ వేగం అనేది సడన్గా స్లో అయిపోయినా మనుషులు బ్రతుకుతారా? కట్టడాలు నిలబడతాయా? అసలు మనిషి ఇవేమి ఆలోచించుకోవట్లేదు చూసారా? తెల్లవారు లేచానా, తిన్నానా, పడుకున్నానా, ఉద్యోగం చేసుకున్నానా, ఇలా ఆలోచిస్తున్నాడు తప్ప నేను బ్రతుకుంటున్నాను, క్షేమంగా ఉంటున్నాను అంటే దేవుడు నా ఎడల చాలా వండర్స్ చేస్తున్నాడు. తెల్లవారు లేచిపోయి సూర్యుడు వచ్చాడు అంటే రాత్రంతా భూమి తిరిగిందా? రాత్రంతా దేవుడు కష్టపడి భూమిని తిప్పాడా? వర్షాకాలంలో వర్షాలు పడిపోతున్నాయి అంటే వేసవికాలం అంతా దేవుడు కష్టపడి వర్షాలు సిద్ధం చేసి వర్షాకాలానికి మా ఇంటి ముందుకు పంపించాడా? మా పొలంలోనికి పంపించాడా? నిజంగానండి ఇవన్నీ మనిషి ఆలోచించుకుంటే దేవుడు మనుషుల ఎడల చేస్తున్న ఈ ఆశ్చర్య కార్యాలను బట్టి తిరిగి మనిషి దేవుడికి ఏం చెప్తాడట? థ్యాంక్స్ చెప్తాడట, కృతజ్ఞత చెప్తాడట. ఆ కృతజ్ఞత భావంతో ఆయన కొరకు ఆలోచిస్తాడట, ఆయన కొరకు బ్రతుకుతాడట. ఎంత బాగా రాశాడండి అది. 7వ వచనం 8వ వచనం మళ్ళీ చదువుతాను చూడండి. నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఖచ్చితంగా మనిషి అన్నవాడు
దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి అన్నట్టు. అంటే ఆ థ్యాంక్స్ చెప్పాలి. నన్ను బ్రతికిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు, నన్ను పెంచుతున్నాడు, నన్ను పోషిస్తున్నాడు దేవుడే అనే ఆ మనసండి మనుషుల్లో ఉండాలి. ఇది 8వ వచనం. మీరు ఈ అధ్యాయం అంతా ధ్యానిద్దాం ఈరోజు. ఈ అధ్యాయం దానికి వివరణ ఇస్తాడు. ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే దానికి చాలా ఉదాహరణలు ఆయన ఇచ్చుకుంటూ వెళ్తాడు కిందకి. ఎక్కడ మీరు 10వ వచనం చూడండి. 10వ వచనం, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసం చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను, వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. ఇక్కడ వివరణ ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఈరోజు క్షేమంగా ఉన్నావు కదా, ఒకసారి బాధపడుతున్న వాళ్ళని చూడు అన్నాడు, కృంగిపోతున్న వాళ్ళని చూడు అన్నాడు, సహాయం లేక అల్లాడిపోతున్న వాళ్ళ జీవితాలు చూడు ఒకసారి, వాళ్ళు ఎందుకు అలా అయిపోయారు, నువ్వు ఎందుకు క్షేమంగా ఉన్నావు ఒకసారి ఎప్పుడైనా ఆలోచించుకున్నావా అన్నాడు. బాగా వినాలి ఇది. ఈరోజు మనము, మన పిల్లలము, మన కుటుంబాలు మన చక్కగా దేవుడి సన్నిధికి వచ్చి ఆరాధించుకుంటూ దేవుడి పని చేసుకుంటూ మన పని చేసుకుంటూ మన జీవితాలు క్షేమంగా వెళ్ళిపోతున్నాయి, ఎటువంటి ఆయాసము లేదు అంటే దీని వెనకాల దేవుడు నీకు తోడుగా ఉండి నేను కాపాడుకుని నేను రక్షించుకుని నీకు ఒక స్థితి ఇవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయట. ఒకసారి లోకంలో ఆయాసపడుతున్న వాళ్ళు చూడు అన్నాడు. ఇది ఎంత పెద్ద మాట తెలుసండి. 12వ వచనంలో, ఆయన ఆయాసము చేత కృంగజేసెను, వారి కూలి ఉండగా సహాయం చేయువాడు లేకపోయెను, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను, వారి కట్లు తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. చూసారా, కూలిపోయారట, రకరకాల హింసలు పడ్డారట, రకరకాల బాధలు పడ్డారట. ఆ కష్టాలలో బాధల్లో ఎవరు జ్ఞాపకం వచ్చారట? యెహోవా జ్ఞాపకం వచ్చాడట. నేను తప్పు చేయడం వల్ల కదా నాకు ఈ బాధ వచ్చింది, నా హింస వచ్చింది అని మొరపెట్టగానే వెంటనే దేవుడు మళ్ళీ వాళ్ళు ఏం చేశాడట? విడిపించాడట, లేవనెత్తాడట, మంచి స్థితిని ఇచ్చాడట. నిజంగా భలే ఉంటాయి దేవుడి మాటలు. ఆలోచిస్తానండి, ఒకసారి ఆ కృంగిపోయి లేచిన చూడు, హాయిగా ఉన్న నీ జీవితాన్ని ఒక్కసారి నువ్వు చూసుకుంటున్నాడు. కృతజ్ఞత చెల్లించవా? దేవుని ఎడల ఆ కృతజ్ఞత భావం కలిగి బ్రతకవా, జీవించవా? ఏమంటే నాకు ఆయాసపడుతున్న వాళ్ళు చూడు అనగానే మీకు చూపిస్తాను ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా. ఎలా చూపిస్తాను అంటే, మనం తెల్లవారు లేచి బ్రష్ చేసుకుని స్నానం చేసి శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేసి ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చి మన కుటుంబంతో హాయిగా ఉంటున్నాం కాబట్టి మనకేం తెలియదండి. ఒకసారి ఆయాసం అంటే ఎలా ఉంటుంది, దుఃఖం అంటే ఎలా ఉంటుంది, కష్టం అంటే ఎలా ఉంటుంది, వ్యాధులు అంటే ఎలా ఉంటుంది అంటే, మీరు ఒకసారి గాంధీ హాస్పిటల్ ముందు నిలబడండి. 2 hours 2 గంటలు నిలబడండి. ఏ హాస్పిటల్ ముందు? గాంధీ హాస్పిటల్ ముందు నిలబడండి. వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక తీవ్రమైన రోగాలు మనిషిని వెంటాడేస్తున్నప్పుడు అండి హాస్పిటల్కి వస్తూ ఉంటారంటే నేను అనుభవించాను ఆ బాధ. ఒక 6 నెలలు కళ్ళ ముందే గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి ఒక డెడ్ బాడీ వెళ్ళిపోతూ ఉంటుందండి, చచ్చిపోతూ ఉంటారు. ఎందుకు చచ్చిపోతున్నారంటే వైద్యం అందక. ఎందుకు చచ్చిపోయారంటే సరైన వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక రోగం ముదిరిపోయిన తర్వాత హాస్పిటల్కి రావడం వలన, అది గవర్నమెంట్ హాస్పిటల్, వెంటనే ట్రీట్మెంట్ సరిగా అందదు కదా, ఆ ట్రీట్మెంట్ అందే లోపు చచ్చిపోతున్నారండి. కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు ఉంటారు, చేతులు విరిగిపోయిన వాళ్ళు ఉంటారు, కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, గుండె పోయిన వాళ్ళు ఉంటారు. తెలియని భయంకరమైన రోగాలతో మంచాన్ని పట్టేసండి స్కెలిటన్ లాగా మారిపోయి ఎముకల గూడుతో ఆ హాస్పిటల్లో పెట్టే ఆ భయంకరమైన ఫుడ్ తింటూ, ఆ దోమల్లో పడుకుంటూ, ఆ కంపులో జీవిస్తూ, ఇంటికి వెళ్ళలేక హాస్పిటల్లో ఉండలేక వాళ్ళు పడుతున్న మనోవేదన చూస్తే అర్థమవుతుంది మీకు జీవితం అంటే ఏంటో. హాయిగా ఉన్నంత కాలం జీవితం అర్థం కదండి. ఒకసారి ఆయాసపడుతున్న వాళ్ళని చూడు, ఒకసారి కృంగిపోయిన వాళ్ళని చూడు, సహాయం లేక, తోడు లేక, లేవనెత్తే పరిస్థితులు లేక, ఆ కష్టాల నుంచి బయట తీసుకుని వచ్చేవాడు లేక అల్లాడిపోతున్న జీవితాలను చూడు. అప్పుడు నీ జీవితం అంటేనే ఏంటో నీకు అర్థమవుతుంది అన్నాడు. నీ జీవితం ఎంత క్షేమంగా ఉందో నీకు అర్థమవుతుంది అన్నాడు. నీ ఎడల నేను ఎంత కృప చూపించిన నిన్ను నిలబెడుతున్నానో నీకు మామూలుగా చూస్తే అర్థం కాదు. ఒకసారి ఆయాసపడుతున్న వాళ్ళని, కృంగిపోయిన వాళ్ళని చూసి ఆలోచించుకొని జీవితం ఎంత క్షేమంగా ఉందో నీకు అర్థమవుతుంది అన్నాడు దేవుడు. నిజంగానండి. ఆ నిలోఫర్ హాస్పిటల్ దగ్గర కానీ, ఉస్మానియా హాస్పిటల్ అని అది ఉంటుంది, అదొకటి కానీ, గాంధీ హాస్పిటల్ కానీ,
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనండి, ఎన్టీ రామారావు గారిది క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి ఉంటుంది. అది కానీ మీరు దాని చుట్టుపక్కల ఆవరణాల్లో నాకు తెలిసి గంట సేపు మీరు ఉండలేరు. అంత భయానకం అండి. అక్కడికి వస్తున్న రోగాలు కానీ, అక్కడ వస్తున్న మనుషులు కానీ. పేషెంట్ లోపల ఉంటాడండి. ఆ పాపం ఆ పేషెంట్ని చూపించడానికి వచ్చిన అటెండర్లు ఎవరైతే ఉంటారో, చుట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నండి చెట్ల కింద పడుకుంటారు, రోడ్డు పక్కన పడుకుంటారు. ఎవరైనా ఆహారం పొట్లాలు పట్టుకొస్తే ఆహారం పొట్లాలు తినే చెట్టు కిందే స్నానాలు ఉండవండి. స్నానాలు లేక, నీళ్లు లేక, సరైన వసతులు లేక, వాళ్ళ లోపల ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియక, లోపల ఉన్నవాడు తమ్ముడైతే, లోపల ఉన్నవాడు అన్న అయితే, లోపల ఉన్నది తల్లి అయితే, లోపల ఉన్న తండ్రి అయితే వాళ్ళ మీద ప్రేమను చంపుకోలేక, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియక, ఆ రోగం నుండి బయటకు వస్తారా చచ్చిపోతారో తెలియక నిజంగానండి మానసిక వేదనండి, కృంగిపోతారండి, కళ్ళంప నీళ్ళండి వాళ్ళకి. అలాంటి పరిస్థితులు, అలాంటి భయానక జీవితం నీకు రాకుండా నిన్ను కాపాడుతున్నాడు కదా దేవుడు. నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ పిల్లల ఎడల కృప చూపుతున్నాడు కదా. అలాంటి భయానక పరిస్థితుల్లోకి వెళ్లకుండా నిన్ను కాస్తున్నాడు కదా. ఇప్పుడు మాట చెప్తాను, ఎవడు దేవుడు కాస్తేనే, దేవుడు మన చుట్టూ ఉంటేనే మనం క్షేమంగా ఉంటామా అంటే ఎస్. ఒక మాట చూపిస్తాను బైబిల్లో. దేవుడు చుట్టూ ఉన్నప్పుడు, దేవుడు కంచె వేసినప్పుడు, దేవుడు కాపాడుతున్నప్పుడు జీవితం ఎలా ఉంటుంది, దేవుడు కనుక ఒకసారి విడిచిపెడితే జీవితం ఎలా ఉంటుంది, ఈ రెండింటికి తేడా మనకి తెలియాలి. ఎందుకంటే నీ ఎడల ఆశ్చర్యాలు చేస్తున్నాడు, వండర్స్ చేస్తున్నాడు అనేసరికి మనకి తెలియదు కదా. దేవుడు కనుక ఒక్కసారి పక్కకు జరిగితే బ్రతుకు ఎలా ఉంటుందో, జీవితం ఎలా ఉంటుందో బైబిల్లో దేవుడు అని ఒక చోట రాయించాడు. యోబు గ్రంథం మీరు తీయండి, 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోబు గ్రంథం యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం ఉంది. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. అండర్లైన్ చేయండి, యోబు చుట్టూ దేవుడు ఏం వేశాడట? కంచె వేశాడట. బాగా ఆలోచించాలి. ఇది దేని చుట్టూ వేశాడట? ఎంత స్పష్టంగా అపవాది చెప్తుందో చూడండి. నీవు అతనికిని, అతనికిని, అతనికిని అంటే యోబు చుట్టూ ఏముంది? కంచె. యోబు బయటికి వెళ్ళి ఇంటికి క్షేమంగా వచ్చేస్తున్నాడు అంటే యోబు చుట్టూ ఏముంది? కంచె. యోబుకి ఏ యాక్సిడెంట్ జరగటం లేదు, యోబుకి ఎలాంటి మరణకరమైన రోగము రావట్లేదు అంటే యోబు చుట్టూ ఏముంది? కంచె. అక్కడ ఇంకో పదం ప్రయోగించాడు. ఏమన్నా 10వ వచనం బాగా ఆలోచిస్తే, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, ఇంటి వారు అంటే భార్య, పిల్లలు, వాళ్ళ చుట్టూ కూడా దేవుడు ఏం వేసాడట? కంచె. ఇప్పుడు నీ కుటుంబం చుట్టూ కంచె ఉంటేనే నీ తల్లిదండ్రులు కానీ, మీ బంధువులు కానీ వాళ్ళు బాగుంటారండి. వాళ్ళ చుట్టూ దేవుడు కంచె ఉండాలి, నీ చుట్టూ దేవుడు కంచె ఉండాలి. బాగా ఆలోచించాలి. ఇది అతనికిని, అతని ఇంటి వారికిని అయిపోలేదు. ఇంకా దేవుడు ఎక్కడెక్కడ వేసాడట? ఇంకా కంచె. అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. అంటే అతనికి కలిగిన సమస్తం అంటే అతనికి పనివాళ్ళు ఉన్నారు, ఆ పనివాళ్ళ చుట్టూ కూడా ఏం వేశాడు? కంచె. అతనికి ఆస్తుంది, ఆ రోజు ఆస్తి అంటే గొర్రెలు, మేకలు, ఎడ్లు, పొలాలు, భూములు, ఇవే కదండి ఆస్తి వాళ్ళది. దాని చుట్టూ కూడా దేవుడు ఏం వేశాడట? ఏంటంటే నిజంగా దేవుడు ఇక్కడ ఆలోచించాలి, ఈ పదాలు ఆలోచించాలి మీరు. అంటే దేవుడు మనిషిని, తనను, తన కుటుంబాన్ని, తన చేస్తున్న ఉద్యోగాన్ని, అంతే కదండి. ఆ రోజు యోబు గారు ఆస్తిని, సంపదను కాపాడుతున్నాడు. ఈ రోజు మనం చేసుకునే ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఈ రోజు మనం చేసుకునే పని ఉంది కదా, దాని చుట్టూ కూడా దేవుడు ఏం వేశాడు? కంచె. ఏమంటే మీకు విషయం తెలుసో లేదో, కాస్త పని చేసుకుని బ్రతుకుతున్నామంటే దేవుడు ఈ దేశం పైన కృప చూపబట్టి. చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యాలు వచ్చి చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు లేవు, తెలుసు కదా, రోడ్డు మీద పడిపోయారు. చదువు ఉంది కానీ చేయడానికి ఏం లేదు, ఉద్యోగం లేదు, పని లేదండి. ఆర్థిక మాంద్యం అండి. ఏమండి, తినే వస్తువుల రేట్లు భయంకరంగా పెరిగిపోయినాయి, పని లేదు, రేట్లు పెరిగిపోయి ఆకలితో అల్లాడిపోతున్నారు. శ్రీలంక గురించి మీరు సెర్చ్ చేయండి గూగుల్లో. శ్రీలంక మన పక్కన ఉన్న దేశం అండి. ఆర్థిక మాంద్యం భయంకరంగా ఉంది ఆ దేశం, పేదరికం పెరిగిపోతుంది. ఏమండి, ఆకలితో అల్లాడిపోతున్నారు ప్రజలు. కారణం అక్కడ జరుగుతున్న మారణకాండ మామూలుగా ఉంటుందండి. శ్రీలంక అనగానే మారణకాండ. కనుక దేవుడు ఏ మనిషిని విడిచిపెట్టినా, ఏ దేశాన్ని విడిచిపెట్టినా, ఏ రాష్ట్రాన్ని విడిచిపెట్టినా, ఏ కుటుంబాన్ని విడిచిపెట్టినా, ఏ వ్యక్తిని విడిచిపెట్టినా చుట్టూ ఉన్న కంచె కనుక కొట్టేస్తున్నట మనిషి పరిస్థితులు ఎంత భయానకంగా తయారవుతాయో యోబు జీవితమే మనకు ఒక సాక్ష్యం.
అప్పటి వరకు దేవుడు కంచె ఉంది కనుక, దేవుడు చుట్టూ కాపుదలేసి కాపాడాడు కనుక క్షేమంగా ఉన్నాడు. కానీ కొన్ని పరిస్థితుల్లో దేవుడే యోబుని అప్పగించాల్సి వచ్చింది. అప్పగించాలనుకున్నప్పుడు అపవాది ఏమడుగుతుంది? నువ్వు నాకు అప్పగించేస్తానంటే కుదరదు, అతని చుట్టూ నువ్వు వేసిన కంచెను ఏం చేయాలి? ఒక్కసారి తీసేవా, ఆ కంచె తీసేవా, అప్పుడు నేను బాధ పెడతాను. ఆ కంచె తీసేవా, అప్పుడు నేను శోధిస్తాను. ఆ కంచె తీసేవా, అప్పుడు నేను నాశనం చేస్తాను. ఆ కంచె తీసేవా, అప్పుడు పేదరికాన్ని రప్పిస్తాను. ఆ కంచె తీసేస్తే అనారోగ్యాన్ని రప్పిస్తాను. ఆ కంచె తీసేస్తే చుట్టుపక్కల ఉన్న బంధువులందరినీ దూరం చేస్తాను. అంటే ఇది మీరు బాగా ఆలోచిస్తే, దేవుడు మన చుట్టూ ఉన్నంత కాలం, దేవుడు మన చుట్టూ కంచె వేసినంత కాలం మనం క్షేమంగా ఉంటాం. అది దేవుడు మన ఎడల జరిగిస్తున్న ఆశ్చర్యక్రియ అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆయన నీ చుట్టూ ఆయన కంచె వేసి కాపాడకపోతే నీ దగ్గర కానీ, నీ కుటుంబం దగ్గర కానీ, నీ పనిలో కానీ, నువ్వు చేస్తున్న సంపాదనలో కానీ దేంట్లోనూ క్షేమం ఉండదు అనేసాడు. అంతే. ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మన కష్టార్జితం వృధా అయిపోతుందన్నా, మన కష్టపడిన కష్టార్జితం కానీ, మన ఆరోగ్యం కానీ, మన కుటుంబం కానీ, మన పని కానీ ఏది పాడైపోతుందన్న మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ ఉన్న కంచె ఏమైనా దేవుడు కొట్టేశాడా, మనలో ఏమైనా దేవుడికి నచ్చని గుణాలు వచ్చాయా, లేదా మనల్ని దేవుడు శోధించడానికి ఏమైనా అపవాదికి అప్పగించాడా, ఏంటి నా జీవితం ఇలా జరుగుతుంది అని ప్రశ్నించుకోవాలి. ఎంత బాగా ఉండవచ్చు. ఇంకా కిందకి వెళ్ళేసరికి అంటాడు, అతనికి కలిగిన సమస్తము చుట్టూను నువ్వు కంచె వేసేదు కదా, నీవు అతని చేతి పనిని దీవించి ఉండుట చేత. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు నీకు ఒక మంచి స్థితి వచ్చింది లోకంలో, నువ్వు క్షేమంగా ఉంటున్నావు అంటే, నువ్వు చేసే పనిలో నువ్వు హాయిగా ఉన్నావు అంటే, నీ చేతి పనులు ఆయన ఏం చేశాడట? నిజంగా మాట అండి. చాలా మంది పొలాలు వేస్తారండి, పంట వేస్తారండి. అందరి పొలాలు పంట వేస్తాయా? అందరి పంట చేతికి వస్తుందా? చాలా మంది ఉద్యోగాలు చేస్తారు, సంపాదించింది అంతా క్షేమంగా వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవించగలుగుతున్నారా? ఈరోజు మీరు చెప్పండి, వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవించగలుగుతున్నారా? రోగాలకి పెడుతున్నారు, రకరకాల మోసపోయే దాంట్లో డబ్బులు పెట్టి డబ్బులు పోగొట్టుకొని, లక్షలు పోగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా యోబు జీవితంలో ఉన్నట, యోబు చేస్తున్న చేతి పనిని అంతటిని కూడా దేవుడు ఏం చేశాడట? దీవించాడు. అంటే అతని పొలాలను దీవించాడు, అతని గొర్రెల మందలను, మేకల మందలను, ఒంటెల మందలను అన్నిటినీ దేవుడు దీవించాడండి. అంటే ఇవన్నీ దేవుడు మనకి చేస్తాను వండర్స్ కదా. మీరు చెప్పండి, బాగా ఆలోచించుకోండి. మీరు బాగా ఆలోచించుకోండి. మీరు మీ ఉద్యోగంలో కానీ, మీ కుటుంబంలో కానీ స్థితిలో కాస్త బాగున్నారు అంటే, దేవుడు మీ కుటుంబాన్ని, మీ చేతి పనిని దేవుడు ఏం చేశాడు? దీవించాడు. దానికి కృతజ్ఞత ఎవరైనా చూపిస్తారు? వీటికి కృతజ్ఞత ఎవరు చూపిస్తారు? కృతజ్ఞత అంటే మనం ఎప్పుడు జ్ఞాపకం వస్తారు చెప్పండి? దేవుడు హాస్పిటల్ పడిపోయినప్పుడు వెంటనే ప్రమాణం చేస్తారు. ఏమని? అర్జెంటుగా నన్ను ఇంటికి తీసిపోతే నేను కృతజ్ఞత కూడిక పడతాను. అంటే హాస్పిటల్లో పడితే జ్ఞాపకం వచ్చాడు దేవుడు, అప్పుడు కృతజ్ఞత కూడిక. లేదంటే ఏదైనా వ్యాపారంలో బాగా డబ్బులు ఎక్కువైపోతే అప్పుడు, ఏదైనా లాటరీ తగిలితే అప్పుడు, ఏదైనా ఇంట్లో శుభకార్యం తగిలితే అప్పుడు కాదట. అసలు నువ్వు చేస్తున్న పనిని దీవించడం, నీ చుట్టూ కంచి వేయటం, నిన్ను ప్రతిదినం కాపాడుకోవటం, ఇవన్నీ దేవుడు చేస్తున్న వండర్స్ అట. వీటి ఎడల కూడా మనిషి దేవుడికి ఏం చెప్పాలట? కృతజ్ఞత. మీరు ఆలోచించుకోండి. అంటే దీని ప్రకారం అండి, కృతజ్ఞత కూడిక మేలు జరుగుతున్నప్పుడు కాదు, ప్రతిదినము దేవుడు మనకేం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. ఎప్పటికీ మనం దేవుడికి రుణస్థులమే, ఎప్పటికీ మనం దేవుడికి లోబడి ఉండవలసిన వాళ్ళమే, ఎప్పటికీ ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేని వాళ్ళమే. ఇది లోతుగా ఆలోచించిన వాళ్ళకి అర్థమవుతుందండి. ఇప్పుడు అక్కడికి వచ్చేయండి కీర్తన గ్రంథానికి, 107వ కీర్తనకి మీరు వచ్చేస్తే, మీరు ఇందాక 8వ వచనం నుంచి 14 వరకు చదివారు. ఇప్పుడు 15 చదువుదాం. 15 వచనం చూడండి. ఆయన కృపను బట్టి, నరులకు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇది సేమ్ 8వ వచనమే. మళ్ళా చెప్పాడు ఇక్కడ, ఇదిగో దేవుడు నరులకు చాలా ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, దానిని బట్టి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలి అన్నాడు. ఇంతకీ ఏంటి? ఇక్కడ నుంచి కొన్ని చెప్పుకుంటూ వస్తాడు. మళ్ళీ ఏంటి చూడండి, తర్వాత 16వ వచనంలో ఎలయనగా ఆయన ఇత్తడి తలుపులను పడగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను
తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యమగును అన్నాడు. ఏమండి, ఇది అండర్లైన్ చేయండి. దుష్టులట దేవుడి మాటకు లోబడకట వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారట. వాళ్ళ ముందుకి భోజన పదార్థాలు వస్తున్నప్పుడు వాళ్ళకి ఆ భోజన పదార్థం ఎలా మారిపోయిందట? ఏంటిదండి? ఎవరికి భోజన పదార్థం అసహ్యమో నాకు చెప్పాలి, మీరు బాగా ఆలోచించుకోండి. భోజన పదార్థం ఎవరికి అసహ్యం? భోజనాన్ని ఎవరంటే అసహించుకుంటారా? అసహించుకోరా? ఎవరు అసహించుకోరా? భయంకరమైన రోగం వచ్చి మీకు అర్థం కావాలంటే కిడ్నీలు 2 పోయినాయి అనుకుందాం. 2 కిడ్నీలు పోయి బాధపడుతున్నవాడి దగ్గరికి వెళ్ళి బిర్యానీ తింటావని అడగండి, ఏమంటాడు చెప్పండి? డాక్టర్ అప్పటికే చెప్పేస్తాడు, నువ్వు మసాలా ఫుడ్ తినకూడదు, నువ్వు కారం తినకూడదు, నువ్వు నాన్ వెజ్ తినకూడదు, ఏమి తిన్నా సరే త్వరగా పోతావు అంటాడు. అలాంటి వాడి దగ్గరికి బిర్యానీ తింటావని నాన్ వెజ్ బిర్యానీ పట్టుకెళ్తే భోజన పదార్థాన్ని చూస్తే అబ్బాబాబా అంటాడా? అమ్మ బాబా ఇది నాకు అసహ్యం, ఇది తిన్నానంటే నేను పోతాను. అంటే దేవుడు పెట్టినవి కూడా తినలేని పరిస్థితులు మనసు తెచ్చుకున్నాడా? దేనిని బట్టి తెచ్చుకున్నాడట? దుష్టత్వాన్ని బట్టి తెచ్చుకున్నాడట. వాడి చుట్టూ ఉన్న గోళ్ళని దేవుడు పగలగొట్టాడట. వాడు నా మాటకు లోబట్టం లేదని వదిలేసాడట. వాడికి చివరికి భోజన పదార్థాలు ఏమైపోయినాయట? అసహ్యంగా మారిపోయిందట. కింద చూడండి ఎంత మాట అంటే అది, భోజన పదార్థములన్నీ వారికి అసహ్యములగును, వారు మరణ ద్వారములను, అదండి దేనికి దగ్గరగా ఉన్నారట? మరణ ద్వారానికి దగ్గరగా ఉన్నారు. మనం దేవుడి సన్నిధికి దగ్గరగా ఉంటున్నాం, దేవుడి గుడికి దగ్గరగా ఉంటున్నాం, చక్కగా మన పనిలో మనం ఆనందంగా ఉంటున్నాం, సంతోషంగా ఉంటున్నాం. ఏమన్నా ఒక్క క్షణం ఈరోజు దేవుడు చెప్తున్న ఈ మాటలన్నీ మీరు ఆలోచించండి. మన జీవితం ఏమైనా మరణ ద్వారాలకి దగ్గరైందా? మనల్ని ఏమైనా దేవుడు ఆ స్థితిలోకి తీసుకెళ్ళిపోయాడా? లేదా మన చుట్టూ ఉన్న కంచి కొట్టేసి నాకు ఎందుకు లేవని వదిలేసాడా? ఏమన్నా మాట్లాడుతానండి, మనిషి మరణ ద్వారానికి వెళ్ళడానికి ఏమైనా పెద్ద టైం పడుతుందా? మీరు బాగా ఆలోచించండి, టైం పడుతుందా? ఎక్కువ టైం అవసరమా? మరణ ద్వారానికి మనిషి వెళ్ళడానికి పెద్ద టైం అవసరమా? ఏమి లేదండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి వెన్నుపోసి ఇరిగిపోయింది అనుకోండి, ఎక్కడ పడతాడు చెప్పి? వెళ్ళి ఎక్కడ పడిపోతాడు? మంచం మీద పడిపోతాడు. మంచం మీద పడిపోయాడంటే మరణ ద్వారానికి దగ్గర అయిపోయినట్టే. ఎందుకంటే మంచం నుంచి లేవని వాడు వెనకాలండి ఏ అవయవం పనిచేయదండి. వెనకాల నడ్డంతా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. తిండి తినలేడు, యూరిన్కి వెళ్ళలేడు, వాష్రూమ్కి వెళ్ళలేడు. ఇక కొద్ది రోజుల కంటే తిండి తినడం మానేస్తాడు, అవయవాలన్నీ పనిచేయడం మానేస్తే అతి కొద్ది రోజుల్లోనే అతను ఎక్కడికి వెళ్ళిపోతాడు? మరణానికి వెళ్ళిపోతాడు. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న కాదు మొన్న ఒక సినీ యాక్టర్ చచ్చిపోయాడు, తెలుసా? ఫిష్ వెంకటట. ఇంటి ముందు అతని పేరు ముందే ఫిష్ అని పెట్టుకున్నాడు. చేపలు అమ్మేవాడు అండి. ఇక్కడ మన హైదరాబాదే. చేపలు అమ్ముతూ సినిమాల్లో ట్రై చేశాడు, కమెడియన్గా సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత బాగా డబ్బులు వచ్చాయి. డబ్బులు రావడం వల్ల మద్యానికి బానిస అయిపోయాడు. చాలాసార్లు సినిమా పెద్దలు హెచ్చరించారు. సినిమా పెద్దలు అంతకుముందు ఎన్నోసార్లు మంచాన్ని పడిపోతానండి, డబ్బులు ఇచ్చారు, బాగు చేయించారు, లేవనెత్తారు. కానీ మనోడు ఆ అలవాటుని మానుకోలేకపోయాడండి. మద్యం తాగడం అనే అలవాటు అనేది మానుకోలేకపోయాడు. మొన్న ఈ మధ్యకాలంలో సడన్గా హాస్పిటల్లో పడ్డాడు, మొత్తం కోమాలోకి వెళ్ళిపోయాడండి. 2 కిడ్నీలు మార్చాలని చెప్పారు, 60 లక్షలు అవుతుందని చెప్పారు ఆపరేషన్కి. సినిమా వాళ్ళు ఎవరు ముందుకు రాలేదండి, ఎందుకంటే అతని ముందు చాలాసార్లు సాయం చేశారు. అతను త్రాగిపోతానని అందరికీ అర్థమైపోయింది. ఎందుకు మా కష్టార్జితాన్ని వృధాగా ఇవ్వాలని ఎవరు ముందుకు రాలేదు. కొద్ది రోజులు హాస్పిటల్లో ఉన్నాడండి. హాస్పిటల్లో ఉండి చచ్చిపోయాడు. నిన్న మొన్న చచ్చిపోయాడండి. ఎందుకు చచ్చిపోయాడు అంటే సినిమా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, మీరు విన్నారో లేదో, ఇతను మద్యానికి బానిస అయిపోయాడండి, మేము చాలాసార్లు చెప్పాము, అందుకే 50 సంవత్సరాల లోపే చచ్చిపోయాడు అంటున్నారు. అంటే మరణ ద్వారానికి అతను దగ్గరై మరణంలోనికి వెళ్ళిపోయాడు. అంటే ఏమిటి? దేవుడికి లోపడక, దేహం దేవుడి దగ్గర తెలియక మద్యం తాగి కిడ్నీలు పోగొట్టుకొని చచ్చిపోవడం కదండి. మరణ ద్వారానికి మనిషి వెళ్ళడానికి ఎంతసేపు అండి? ఒకటే మనం ఆలోచించుకోవాలి. మనం క్షేమంగా ఉంటున్నాం, మనం హాయిగా ఉంటున్నాం అంటే, మనకు అలాంటి భయానక పరిస్థితులు మన జీవితంలో రావటం లేదు అంటే దేవుడు మన ఎడల చూపుతున్న కృప. అదే 16 వచనంలో అంటున్నాడు, దేవుడు మన ఎడల చూపుతున్న కృప. 15 వచనం, ఆయన కృపను బట్టి, ఈ పదం చూడండి, అంటే మరణ ద్వారానికి వెళ్ళటం లేదంటే దేవుడు మన ఎడలో ఏం చూపిస్తున్నాడు? కృప. నాకు చాలాసార్లు యాక్సిడెంట్ అయింది. నాతో పాటు యాక్సిడెంట్లు అయిన వాళ్ళు చాలా మంది కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి, మంచాన్ని పడిపోయారు, లేదంటే రకరకాలుగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. నేను బాగానే తిరుగుతున్నాను, దేవుడి కోసం బ్రతుకుతున్నాను, సువార్తకి వెళ్తున్నాను, సభలకు వెళ్తున్నాను, మీటింగ్లకు వెళ్తున్నాను. అంటే దేవుడు నా ఎడలు ఏం చూపాడు అంటే
కృప. మీ ఎడల ఏం చూపిస్తున్నాడు అంటే కృప. ఎవరికి అర్థమైంది ఇదంతా? అందుకే దేవుడు నొక్కి నొక్కండి ఈ అధ్యాయం అంతా చదువుకోండి ఇంటికి వెళ్ళిందారు, చాలా బాగుంటుందండి. మీరు 8వ ఈ 15వ వచనం చదివారు కదా, మళ్ళీ 21వ వచనంలో ఇంకొక విషయం చెప్తాడు. 21లో యెహోవా ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక, వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను. అదండి, అంటే ఇప్పుడు దేవుడు కృతజ్ఞతగా ఏం కోరుకున్నాడు చెప్పండి ఇక్కడ? ఆయన కార్యాలను మనం ఏం చేయాలట? ప్రకటించాలి. దేవుడి కార్యాలను ప్రకటించాలి. దేవుడి కార్యాలను ప్రకటించాలి. ఎంత బాగా చెప్పాడండి, దేవుడి కార్యాలను ప్రకటించండి, అది మీరు నాకు చెబుతున్న కృతజ్ఞత అన్నాడు. దేవుడి కార్యాలని, దేవుడు ఈ భూమి మీద మనుషులకు ఇచ్చిన జీవితాన్ని బట్టి ఆయన చేస్తున్న భయంకరమైన, మనుషులకు చేస్తున్న ఆశ్చర్య కార్యాలన్నీ సమాజంలోకి తీసుకెళ్ళి నా దేవుడు ఎంత గొప్పవాడు, మా కుటుంబాన్ని ఎంత గొప్పగా నిలబెట్టాడు అని ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగి ఆయన కార్యాలను ఏం చేయాలట? చెప్పాలి అన్నాడు. ఎలాగా అంటాడు? ఎవడి నిజంగా ఎంత బాగా రాస్తాడు అంటే 31వ వచనం కూడా అది చెప్తున్నాడు. 31 ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, జన సమాజములలో వారు ఆయనను ఘనపరచుదురుగాక. జనాల మధ్య దేవుడి యొక్క కీర్తిని మనం ఏం చేయాలట? ఘనపరచాలి. ఇదంతా మీరు చదువుకోండి. దేవుడు మనిషి ఎడల ఎంత కృప చూపిస్తున్నాడో చెబుతాడండి. చెప్పి అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ముగింపులో ఒక మాట రాశాడండి. ఇది చాలా పెద్ద మాట. ఇది 43వ వచనం. 43 చూడండి అక్కడ. 43లో బుద్ధిమంతుడైన వాడు అన్నాడు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. ఇది అసలు నాకు బుర్రపాడైపోయింది. ఈ విషయాలు ఎవడు ఆలోచిస్తాడట? ఆలోచించని ప్రతి ఎవరు చెప్పండి? ఇప్పుడు రివర్స్లో బుద్ధి లేనుడే కదండి. నేను క్షేమంగా ఉన్నాను, నా కుటుంబం క్షేమంగా ఉంది, నా చేతి పనులు దీవిస్తున్నాడు, మేము హాయిగా ఉన్నామంటే ఇది దేవుని కృప అని ఆలోచించలేని ప్రతివాడు ఎవరట? మాట చూసారా? ఎంత పెద్ద మాట తెలుసండి అది. ఎంత ఆశ్చర్యకరమైన మాట తెలుసు అది. బుద్ధిమంతుడైన వాడే ఈ విషయాలను ఆలోచిస్తాడు. మనం ఆలోచించుకోలేకపోతున్నాం అంటే మనం ఎక్కడో బుద్ధిహీనతలో పడ్డాం. నిజమే కదా, నేను బాగున్నాను కదా, నా కుటుంబం బాగుంది కదా, మా స్థితి బాగుంది కదా, ఇదంతా దేవుడిది కదా. ఆలోచించుకోలేకపోయాడా మనిషి? ఒకవేళ అలాంటి స్థితి క్షేమానికి రావట్లేదంటే ఎక్కడో మన దేవుడికి దూరంగానే ఉండాలి. దేవుడి వలన మనం ఆయన కంచెను పోగొట్టుకుని నేను ఉండాలి. మనం గోజాడుకోవాలి. మళ్ళీ ఆ కంచె నాకు కావాలి, ఆ కృప నాకు కావాలి, మరలా మేము క్షేమంగా ఉండాలి, నీ కొరకు బ్రతకాలి తండ్రి అని దాని కొరకు ప్రయాసపడాలి మనిషి. అంత బాగా చెప్పాడు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. చూసారంటే ఎప్పుడు ఆయన తలపోసుకోవాలట. తలపోసుకోవటం అంటే ఏం చెప్పండి? ఆయన తలుచుకోవటం అండి. తింటున్నప్పుడు ఆయన తలుచుకోవాలండి. పిల్లలు ఆనందంగా వచ్చి డాడీ అన్నారనుకోండి, మనం ఎవరిని తలుచుకోవాలి? దేవుడిని తలుచుకోవాలండి. 30వ తారీఖునో 31వ తారీఖునో జీతం పడింది అనుకోండి, ఎవరిని తలుచుకోవాలి? ఎవరిని బాగా ఆలోచించండి. జీతం పడితే ఎవరిని తలుచుకోవాలి చెప్పండి? దేవుడిని తలుచుకోవాలి. మనం ఎవరిని తలుచుకుంటాం? జీతం పడగానే ఈఎంఐ ఉండి, అంతే కదండి. ఈఎంఐ ఉండి తలుచుకోవటం, పక్కన అప్పులు తలుచుకోవటం, వెనకాల ఉన్న మనుషులు తలుచుకోవటం, లేదంటే ఈ జీతంతో ఏం చేద్దామని ఏమంటే మనకు సంబంధించిన ఆలోచనలు తలుచుకుంటాం. కానీ నేను జీతం పడినన్ని దేవుడిని తలుచుకున్నాను. ఎందుకన్నాను అంటే జీతం తీసుకోవడానికి ఆరోగ్యం ఇచ్చింది, చక్కగా పని చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది, ప్రాణానికి నెమ్మదినిచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు కదండి. మనం హాస్పిటల్లో ఉంటే ఆ నెలంతా జీతం పడుతుందా? మీరు ఆలోచించుకోండి. ఏదైనా యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్లో పడిపోతే ఎంత బాగా చెప్తున్నాడంటే, జనులట, బుద్ధి కలిగిన జనులట ఆయన యొక్క కృపాతిశయములను ఏం చేస్తారట? తలపోసుకుంటారట, తలుచుకుంటూ ఉంటారట. దేవుడండి, దేవుడండి, దేవుడండి. వస్తువు ఏదైనా ఇంట్లోకి వస్తే దేవుడండి, అందరూ ఆరోగ్యంగా ఉంటే దేవుడండి, అందరూ దేవుడి సన్నిధికి రాగలుగుతున్నాం అంటే దేవుడండి, ఏదైనా కొనుక్కోగలుగుతున్నాం అంటే దేవుడండి, మా పిల్లలు సంతోషంగా ఉన్నారంటే దేవుడండి, మేము ఆనందంగా ఉన్నామంటే దేవుడండి. మీరు అప్పుడప్పుడు మీరు వింటారో లేదో ఈ మాట, భోజనం తింటున్నప్పుడు కానీ, మంచినీళ్ళు తాగుతున్నప్పుడు కానీ పొలం మారుతుంది, సడన్గా అడ్డపడినట్టు అవుతుంది. అప్పుడు ఎవడో ఒకటి పక్కన నీళ్ళు ఇచ్చేసి నెత్తి మీద కొడుతూ మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి?
మిమ్మల్ని ఎవరో జ్ఞాపకం చేసుకున్నారా అంటాడు. అంతేనా? మిమ్మల్ని ఎవరో జ్ఞాపకం చేసుకున్నారు, మిమ్మల్ని ఎవరో తలుచుకున్నాడు రా అంటాడు. మనల్ని ఎవడంటే తలుచుకుంటాడు చెప్పండి? నిజమా? మన మనుషులు ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు మనల్ని? ఇది పశ్చాపదం అంటారండి. మనుషులు ఎవరు తలుచుకోరండి. ముందున్నప్పుడే అన్నయ్య బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, అక్క వెళ్ళిపోయిన తర్వాత నీ సావు నువ్వు సావరా, నీ సావు నేను సావాలి. ఇక్కడ ఎవరి ఆయాసం వాళ్ళది కదండి, ఈరోజు ఎవరి పని వాళ్ళది కదండి, ఎవరి భారం వాళ్ళది కదండి. 24 గంటలు మా అమ్మాయి ఏం చేస్తుంది అని కూడా కూర్చుంటుంది తల్లి. ఆవిడ ఆయాసాలు ఆవిడకున్నాయి, ఆవిడ బాధ్యతలు ఆవిడకున్నాయి, ఆవిడ బాధలు ఆవిడకున్నాయి, ఆవిడ సాధకాలు ఆవిడకున్నాయి. నిన్నెవరు జ్ఞాపకం చేసుకుంటాడు? ఎప్పుడో ఏదైనా వస్తువు చూసినప్పుడు, లేదంటే ఏదైనా మంచి వంటకం ఉన్నప్పుడు తినేదంటే ఒకసారి తలుచుకుంటారు. ఎప్పుడు తలుచుకుంటారండి మనుషులు మనల్ని? మీకు విషయం చెప్పనండి, ఎప్పుడు తలుచుకునేది ఒకే ఒక ఆయనండి, దేవుడండి. నిన్ను తలుచుకోవటం తప్ప ఆయనకి మరో పని లేదండి. మన గురించి ఆలోచించడం తప్ప మరో పని లేదండి. మనల్ని కాపాడుకోవడం తప్ప మరొక ధ్యాస లేదండి. మనల్ని బాగు చేసుకోవడం తప్ప మరొక ఆలోచన లేదండి దేవుడికి. చాలా మంది తెలియదు, తెలుసా ఇది? ఒక్క క్షణం కూడా నేను విడిచిపెట్టలేకపోతున్నాను అంటారు దేవుడు బైబిల్లో. ఈ డైలాగ్ అప్పుడప్పుడు ప్రేమికులు కొడతారు ప్రియురాలకి. అమ్మ నువ్వు లేకపోతే ఒక్క క్షణం ఉండలేనమ్మంటాడు. నువ్వు ఉద్దుతానండి దొంగీడు. అలా డైలాగ్ వేసినప్పుడు పతివాడు దొంగనండి. ఎందుకంటే వాడు ఏదైనా ఉద్యోగం చేస్తాడంటే ఉద్యోగంలో పనిలో ఉంటాడు, నిన్ను తలుచుకుంటూ ఉంటాడా, పని చేస్తూ ఉంటాడు చెప్పండి. చదువుకున్నాడు అనుకోండి, చదువులో ఉంటాడు. ఏ పని చేస్తే అందులో ఉంటాడు. కానీ ప్రతి క్షణం మనిషి మనం తలుచుకోగలరండి? ఇది అబద్ధమా నిజమా చెప్పండి? పచ్చి అబద్ధం తెలుసా ఇది? నిరంతరము నిన్ను మర్చిపోలేకపోతున్నాడు, ప్రతి క్షణం నువ్వు నాకు గుర్తొస్తున్నావు అన్న మాట పచ్చి అబద్ధం. ఎందుకు అబద్ధం అంటానంటే, మనిషికి వచ్చిన 24 గంటల్లో కనీసం 10 గంటలు పడుకుంటాడండి. నిద్రలో నిన్ను తలుచుకుంటూ పడుకుంటాడా? గొర్రెట్టి నిద్రపోతాడు చెప్పండి? పక్కన నిద్రపోనేవాడు గొర్రెట్టి, నిన్ను ఎక్కడ తలుచుకుంటాడు? మనిషి మాట్లాడేవన్నీ అబద్ధాలండి. కానీ దేవుడు అంటున్నాడు, ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టలేను, ఒక్క క్షణము నిన్ను మర్చిపోలేను, ఒక్క క్షణము నువ్వు వృధా చేసినా నేను బాధపడతాను ఆయన. ఒక రోజు వృధా చేసినా బాధపడతాను ఆయన. ఒక వారం నా గుడికి రాకపోయినా నేను తట్టుకోలేను, నిన్ను నా సన్నిధిలో చూడకుండా నేను ఉండలేను. నువ్వు నా గురించి పాట పాడుతూ ఉండాలి, నువ్వు నా గురించి వాక్యం వింటూ ఉండాలి, నువ్వు నా బైబిల్ చదువుతూ ఉండాలి, ఏదన్నా పని జరుగుతుందన్న సంఘంలో ప్రకటన వచ్చినప్పుడు నీ సహాయం అక్కడ ఇస్తూ ఉండాలి, నా పనిలోనే నిరంతరం నువ్వు ఎప్పుడూ ఉండాలి. అలా నిన్ను చూస్తేనే నాకు ఆనందం అన్నాడు. యోబు గ్రంథం చూపిస్తాను, ఈ మాట చూసుకుని ముగించుకుందాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూడండి బైబిల్లో. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. మనుష్యుడు ఏ పాటివాడు, అతనిని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా. ఈ పదవండి. దేవుడు మన మీద ఏం పెట్టుకున్నాడట? మనస్సు. దేవుడు మనస్సు నీ మీదే ఉంది. మనస్సు నిలపనేలా, ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా. ఇదండి దేవుడు మనల్ని ఎప్పుడెప్పుడు దర్శిస్తాడట? ప్రతి పగలు. నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో ఒకరు తలుచుకో నువ్వు. వాళ్ళు ప్రతి పగలు నన్ను చూస్తే కానీ ఉండలేదు అన్న వాళ్ళు చేస్తండి ఒకసారి. మనకి ఇష్టమైన వాళ్ళు ప్రతి పగలు మనం చూస్తారంటే చూస్తారా? దూరంగా ఊరికి వెళ్ళిపోతే రాత్రి వచ్చేసి నిన్ను చూసుకుని మళ్ళీ ఊరికి వెళ్తాడా? మీరు ఆలోచించండి, ఎవరైనా ఇంతలా ప్రేమించగలరండి? ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతన్ని శోధింపనేలా. ఇది అండర్లైన్ చేయండి. దేవుడు ఎప్పుడెప్పుడు శోధిస్తున్నాడట? ప్రతి క్షణం. ఇది అసలు ఏం ప్రేమ అండి ఇది? ప్రతి క్షణం నువ్వు జ్ఞాపకం వస్తావా? దేవుడికి జ్ఞాపకం వస్తావు. ప్రతిరోజు జ్ఞాపకం వస్తావా? జ్ఞాపకం వస్తావు. ప్రతి గంట జ్ఞాపకం వస్తావా? జ్ఞాపకం వస్తావు. నువ్వు నిద్రపోతున్న జ్ఞాపకం వస్తావా? జ్ఞాపకం వస్తావు. దేవుడండి. ఇలా మనిషిని ప్రేమించే వాళ్ళు లేరండి. ఎంత ప్రేమ మనుషులు చూపించలేరండి. ప్రారంభంలో మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో? ప్రారంభంలో చెప్పినవి ఇప్పుడు అర్థమవుతాయి. నేను ఏమన్నాను ప్రారంభంలో అంటే, తల్లి మీద చూపించినంత ప్రేమ మనిషి దేవుడి మీద చూపించలేడు. ఎందుకంటే తల్లి ప్రేమ అందుతుంది కనుక, తల్లి ప్రేమ అంటే రుచి చూచాడు కనుక తల్లిని ప్రేమిస్తాడు, చెల్లిని ప్రేమిస్తాడు, అక్కను ప్రేమిస్తాడు, తమ్ముడిని ప్రేమిస్తాడు, అన్నయ్యని ప్రేమిస్తాడు, స్నేహితులను ప్రేమిస్తాడు, బంధువులను ప్రేమిస్తాడు, అందరిని ప్రేమిస్తాడు. వాళ్ళ ప్రేమ అర్థమైంది కనుక తిరిగి వాళ్ళు ప్రేమించగలుగుతున్నాడు. మరి దేవుడు ప్రతి క్షణము నిన్నే చూస్తున్నాడు అంటే, ఆయన నీ చుట్టూ కంచి వేసి నీకు ప్రమాదం రాకుండా దూతలను పెట్టి కాపలా కాస్తున్నాడు అంటే, నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అంటే, నీ చేతి పనిని దీవిస్తున్నాడు అంటే, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ నిన్ను బట్టి క్షేమాన్ని ఇస్తున్నాడు అంటే, ఎంత చుట్టూ కంచి వేసి బాధ్యతగా కాపాడుతున్న దేవుడికి మనిషి తిరిగి ఎంత కృతజ్ఞత చూపించాలి, ఎంత లోబడాలి, దేవుడిని ఎంత ప్రేమించాలి, దేవుడిని ఎంత హత్తుకుపోవాలి? ఎవరికి అర్థమయ్యేది చెప్పండి? దేవుడు. మీరు బాగా ఆలోచించి, దేవుడు అర్థమయ్యాడు ఇంత లోతుగా.
ప్రతిదినము ఆయన నీ ఎడలో కృప చూపుతున్నాడు అన్న సంగతి అర్థమైందా? నీ ఎడలో మేలుడు చేస్తున్నాడు అన్న అర్థమైందా? డైరెక్ట్గా బైబిల్లోకి వచ్చిన రాసిరండి. ఏమన్నాడు అంటే, నాయనా నేను నీకు ప్రతిరోజు మేలు చేస్తేనే నువ్వు బ్రతుకుంటావు. నేను ఎప్పుడైతే నీకు మేలుడు చేయటం ఆపేశానో అదే నీకు చివరి రోజు నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. దేవుడు అండి మనకి మేలు ప్రతిరోజు చేస్తాడండి. ఎప్పుడైతే దేవుడు మేలు చేయటం మానేస్తాడో అప్పుడు మనం చచ్చిపోతామండి. ఇది బైబిల్. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మీకు చూపించి ముగించేస్తాను చూడండి. ఇరవై 24 వచ్చిన చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24 వచ్చిన. మరియు మనకు నిత్యము మేలు కలుగుటకే పదం చూడండి. మనకి ఎప్పుడెప్పుడు కలుగుతుందట మేలు? మనం ఏదో ఉద్యోగం వచ్చినప్పుడు, పెళ్లి జరిగినప్పుడు, ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మనకి మేలు జరిగింది అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు 24 వచనంలో, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు అన్నాడు. నేటి వలె మనలను బ్రతికించునట్లు. నేడు మనం బ్రతుకున్నామంటే మనం కదట, మనల్ని ఎవరు బ్రతికించారట? ఆయన బ్రతికించాడట. ఎలా బ్రతికించాడట? మేలు చేసి బ్రతికించాడట. ఓ మాట అడుగుతాను, దేవుడు మేలు చేస్తే మనిషి బ్రతుకుంటాడా? మీకు సింపుల్గా ప్రశ్న అడుగుతాను. మనిషి బ్రతకడానికి ప్రధానమైనవి ఏంటో చెప్పండి. ఫస్ట్ ఏంటో చెప్పండి. అసలు ఇది లేకపోతే కష్టం అన్నది ఒకటి చెప్పండి. గాలి. ఆహారం అయినా ఓ రోజు ఆగొచ్చు, వారం రోజులు ఆగొచ్చు. పొట్టి శ్రీరాములు గారు అయితే 40 రోజులు ఆగాడు. ఆహారం లేకుండా 40 రోజులు ఆగొచ్చు. గాలి లేకుండా 40 నిమిషాలు ఆగుతామా? 4 నిమిషాలు ఆగుతామా? 40 సెకండ్లు ఆగగలమా? కష్టం కదండి. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే గాలి ఎవరిచ్చారు చెప్పండి? ప్రభుత్వాలు ఇస్తాయా? ప్రభుత్వాలు ఇస్తాయా? కొంతమంది సోకాలు చదువుకున్న పిల్లలు అంటారు, తెలియక చెట్లు ఇస్తున్నాయని అంటారు. వాళ్ళు అమాయకులు. గాలి చెట్లు ఇస్తాయండి? చదువుకున్న పిల్లల్ని అడుగుతున్నాను, చెట్లు గాలిని ఇస్తాయా? ఉంది కదండి. మరి థియరీ మాకోటి, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఏమిస్తాయి? ఆక్సిజన్ ఇచ్చాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అవి ఆక్సిజన్ ఇచ్చాయా, కార్బన్ డైఆక్సైడ్ చేసుకుని ఫిల్టర్ చేసి బయటకు పంపించాయా? అంటే చెట్టుకు కూడా గాలి కావాలా? దానికి కార్బన్ డైఆక్సైడ్ కావాలి, నీకు ఆక్సిజన్ కావాలి. మొత్తం మీద దానికి గాలి, నీకు గాలి ఎవరివ్వాలి? ఆయన తన ధనాగారములో నుండి గాలిని రావజేయును అన్నది బైబిల్లో. అంటే గాలి అంతా దేవుడి దగ్గర నుంచి వస్తుందట. ఎవరికి తెలిసి రహస్యాలన్నీ? గాలి పీల్చుకుని మనిషి బ్రతుకుతున్నాడు అంటే అది మేలు కదండి. కరోనా టైంలో చాలామంది ఏమంతకు చచ్చిపోయారు చెప్పండి? బాగా ఆలోచించండి. ఏమంతకు చచ్చిపోయారు? గాలి అందకండి. మన చిరంజీవి గారు గాలి సిలిండర్లు పంపిణీ చేశాడు. అప్పట్లోనే గుర్తుందా మీకు? నేను ధర్మం చేయడానికి ఇదిగో గాలి ఇస్తున్నానని చెప్పి పేరు వేసుకొని చిరంజీవి ఆ ట్రస్ట్ పేరు వేసుకొని గాలి ఇచ్చాడు అందరికి. గాలి ఎందుకు ఇచ్చాడంటే ఊపిరి తీసుకోలేకపోతున్నారు. ఆ గాలి అందరూ చచ్చిపోయారండి. అప్పుడు అర్థమైందండి గాలి విలువ ప్రజలకి. మీకు గుర్తుందా? కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్కి ఎంత ఏమంటారు దాన్ని, డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ అండి. ప్రతి హాస్పిటల్ దగ్గర, నేను ఒక తమ్ముడు హాస్పిటల్లో ఉంటే కరోనా వచ్చి హాస్పిటల్లో చూడడానికి వెళ్ళానండి. హాస్పిటల్ ముందు మొత్తం ఆక్సిజన్ సిలిండర్లే దింపేసి పెట్టేసుకున్నాడు స్టాకు. నేను ఆ స్టాఫ్ మన ఆ చెల్లెలు అడిగాను, ఇదేంటమ్మా ఈ సిలిండర్లన్నీ ఇక్కడ ఉన్నాయంటే, మా హాస్పిటల్లోకి భయం అన్నా దొరుకుతాయి లేదో అని ముందే 2 లారీలు వేయించి పెట్టేసుకున్నాడు ఇక్కడ అన్నది. ఆక్సిజన్ దొరకలేదండి అప్పట్లో. మీకు గుర్తుందా? కరోనా టైంలో గాలి అందక చచ్చిపోయారు. అంటే గాలి ఈరోజు మనకు ఫ్రీగా అందుతుంది కనుక దాని విలువ మనకి తెలియలేదు. ఆ వచనం మరలా చదువుకోండి. నిత్యము మనకి మేలు కలుగునట్లు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడట? బ్రతికించినట్లు. మేలు చేసి బ్రతికిస్తున్నాడు. మేలు చేసి బ్రతికిస్తున్నాడు. ఆ మేలు గాలి, ఆ మేలు ఆహారం, ఆ మేలు నీళ్లు, ఆ మేలు సూర్యుడు, ఆ మేలు భూమి, ఇదంతా దేవుడు చేస్తున్న మేలు కదండి. ఎవరు ఆలోచించుకున్నారు ఇవన్నీ? దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకొందురు. ఇందా చదువుకున్న మాట, చివరి మాట. దేవుడు లేడన్న బుద్ధిహీనుడేమో ఇవన్నీ ఆలోచించుకోలేదట. బుద్ధిమంతుడైతే ఇవన్నీ ఏం చేస్తాడని చెప్పాడు దేవుడు? ఆలోచించుకుంటాడు. బుద్ధిమంతుడైతే ఆలోచించుకుంటాడట. ఆలోచించుకుని దేవుడికి ఏం చెప్తాడట? కృతజ్ఞత చెప్తాడట. సో మనం అందరం కృతజ్ఞత కలిగి బ్రతికే వారంగా ఉండాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి,
బైబిల్లో మంచి మాటలు ఈరోజు మేము ఆలోచించాం తండ్రి. మీ కృప, మీ సహాయం, మీ తోడు, దానితోనే మనిషి బ్రతికి బట్టగట్టగలుగుతున్నాడు అని, అవి మనిషికి దేవుడు చేస్తున్న మేలులు అని మీరు రాయించిన మాటలు చెప్పాను. విని గ్రహించి ప్రకటించేవారుగా మీ పిల్లల్ని దీవించండి. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.